ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయనే, ఆయన ముఖమే కనిపిస్తుంది కూటమి అంటే. కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. బాధ్యతలు మనం 5 ఏళ్ళు మనకిచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము, దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేసాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. అధికారంలో రావడానికి కాదు, ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్, పార్టీ పుట్టుక నుంచి, అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం. ఇది గర్వంగా చెప్పుకుంటాం. అందుకే 24లో 5 ఏళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేయడమే కాకుండా, అందులో నాకు తెలిసి 97-98% ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి, అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో, అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి, ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్, నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా, డెలివరీ మెకానిజం దగ్గర నుంచి
అలాగే విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలు కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవసరమవుతుందో, ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ, ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారంటీ ఇస్తూ, హెల్త్ కాస్ట్లీ, ఖరీదైన హెల్త్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో హెల్త్ సెక్టర్ను కూడా పరిపుష్టం చేస్తూ, ప్రభుత్వ రంగాన్ని ప్రమేయం పెంచుతూ, మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్టులు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ కేవలం 3 ఏళ్లలో, నెట్ 3 ఏళ్ళు, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీది. ఆ రోజు ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం, దీనికి ఇంత స్పందన వచ్చింది. ఎందుకంటే ఇందులో వంచన లేదు, ప్రజలతో మమేకమైన పార్టీ. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనేది దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసిన రోజు గురించి అదే చేశారు. ప్రతిపక్షంలో 14-19 మధ్య ఉన్నప్పుడు అట్లే చేశాం. 19-24 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంతే బాధ్యతాయుతంగా అడ్రస్ చేస్తూ వచ్చాం. మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీడియా మిత్రులకు చెప్తున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. 19-24 మధ్య ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లోల ఏది చూసినా, రైతాంగం పరిస్థితి కావచ్చు, లేదా విద్యార్థుల పరిస్థితి కావచ్చు, లేదా తల్లులు, గృహిణులు, డ్వాక్రా మహిళలు, ఏ సెక్టర్, నేమ్ ఎనీ సెక్టర్, ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అడ్రస్ చేయకుండా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్న ఇన్స్టెన్స్ కానీ ఇన్సిడెంట్ కానీ ఒకటైనా ఉందా? మీకు కనిపించదు. నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటైర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద ఫోకస్ పెట్టే రకంగా మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నడిపించారు గవర్నమెంట్ను. దాని ఫలితాలు కూడా అలాగే కనపడినాయి. లేదంటే అసాధ్యం అంత తక్కువ టైంలో. అది వరదలు కావచ్చు, ఇంకోటి కరువు ఇది కావచ్చు, ధరలు, మద్దతు ధరల విషయంలో కావచ్చు. ఈరోజు మద్దతు ధరల విషయమే మనం చూస్తే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా. కానీ ప్రభుత్వం దాన్ని అసలు ప్రయత్నం చేస్తుందా? ఆ ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, లేదా మంత్రులు కానీ, లేదా ఒక పార్టీ నాయకులు కానీ, లేదా దాన్ని మోస్తూ సిద్ధాంతకర్తలుగా ఉంటూ వారి ప్రచార బాకాలుగా ఉన్న ఆ మీడియా కానీ, ఆఖరికి రిఫ్లెక్ట్ అయ్యే దాంట్లోనే కదా. ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా? రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఏ ఇన్సిడెంట్లో అయినా. అవన్నీ గాలికి వదిలేశారు. హామీలు ఎప్పుడో కొట్టుకుపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి అలాంటివి చెప్తున్నారని. కానీ ఆ రోజు బాండ్ పేపర్ లాగా రాసి సంతకం చేసి ప్రతి ఇంటికి పంచారు. ఇదిగో మీ ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీ తల్లి తండ్రి ఇంతమంది పిల్లలకు మీకు ఈ పథకాల కింద 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు డిపెండింగ్ బట్టి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎందుకు ఈరోజు బకాయిలతో మేము అడిగామంటే, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చావు కాబట్టి. ఇంటింటికి నువ్వు
ఇదిగో నేను మీకు ఇంత ఇస్తున్నానని హామీ పత్రం ఇచ్చావు కాబట్టి, దాన్ని అడ్డంగా ఉల్లంఘించినావు కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ ఏ కుటుంబాలైతే అర్హత ప్రాతిపదికగా శాచురేషన్ బేసిస్ మీద, అది రైతులైతే 50 లక్షలు, పెన్షనర్లు అయితే 67 లక్షలు, విద్యార్థులైతే ఆయన లెక్క ప్రకారం అందరికి ఇస్తారు కాబట్టి 80 లక్షలు ఎంతమంది వస్తారు. సో మిగిలినవన్నీ కూడా అవన్నీ ఇవ్వాలి. నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, పెన్షనర్లు 4 లక్షలు కట్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు, లేదా నంబర్స్ అన్నీ తగ్గిచ్చేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్న చెప్తాడు. అది ఒక్కటే నోచుకుంది ఆయన దీనికి, అనుగ్రహానికి, అదేది ఆ పెన్షన్ పథకం. దాంట్లో ఏం చేశాడు, ఇప్పుడు 4 లక్షలు. ఆ రోజే అందరం అనుకున్నాం, చూస్తున్నాండి కనీసం 4-5 లక్షలన్నా కట్ చేస్తాడు, ఇచ్చేసి ఇదిగో నేను పెంచానంటాడు, ఇక్కడ కట్ చేసేస్తాడు. మిగిలిన వాటికైతే అది కూడా చేయట్లేదు. ఇప్పటికి సంవత్సరం అయింది, ఈ ఆగస్ట్ అంటున్నారు. సో మళ్ళీ ఇంకెప్పటికి ఇది అవుతుందో తెలియదు. సో అందుకోసమే ఈరోజు నిరసనలో క్లియర్గా అడిగాము, మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం బకాయిలతో సహా ఇవ్వండి. దీనికి ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే, ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది, అసంతృప్తి కాదు, ఆగ్రహం. అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ధైర్యం, ఇంకా 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని, ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని. పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదన్నా అప్పులు చేయకుండా ఉన్నారంటే, బహుశా రికార్డు స్థాయిలో 151,000 కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో. మరి ఎక్కడికి పోయాయి అవన్నీ? అవి అబద్ధాలు ఆడారు.